హాయ్ గైస్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే 19న డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు. సో సోషల్ మీడియాలో డిఎస్సికి సంబంధించి కోర్ట్ స్టే అనేసి న్యూస్ అయితే రావడం జరిగింది. కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఫేక్గా. సో దీని గురించి అఫీషియల్గా ఎటువంటి ప్రకటన అయితే లేదు, ఎటువంటి స్టేస్ అనేటి ప్రజెంట్ అయితే లేదు. ఆఫ్టర్ సెలక్షన్ లిస్ట్ వచ్చాకనే ఏవైనా చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ డిఎస్సిని స్టాప్ చేయడం కానీ దాన్ని ఏది చేయడానికి కూడా ప్రజెంట్ అయితే ఛాన్స్ అయితే లేదు. గవర్నమెంట్ అయితే ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తుంది. ఇది మాత్రం గమనించగలరు మీరు. డిఎస్సికి సంబంధించి టోటల్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ చివరి ఘట్టంలో అయితే ఉంది. సో ఈ టైంలో డిఎస్సిని రద్దు చేయడం అనే ఊహాగానాలు అయితే తెచ్చుకోవద్దు. నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి ఒకే జిల్లా ఒకే పేపర్ రావాలని కోరుకుందాం. దీని గురించి పోరాటం అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ డిఎస్సికి అయితే గవర్నమెంట్ అయితే ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ప్రజెంట్ డిఎస్సిని మనం ఏమీ చేయడానికి అవ్వదు. అలాగే వన్స్ ఫైనల్ లిస్ట్ వచ్చాకే ఏదైనా న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. డిఎస్సికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 16,347 మందికి అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ కార్యక్రమం అయితే జరగనుంది. నిన్న ఆ ప్రదేశాన్ని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఇంకా పలువురు ఉన్నతాధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కి సంబంధించి ఈ రోజు లేదా రేపటితో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సెలక్షన్ లిస్ట్ ఫైనల్ అవుతుంది ఆయా జిల్లాలలో. వన్స్ జిల్లాలలో ఫైనల్ అయ్యాక మనకు వెబ్సైట్లు అయితే పొందుపరచడం అయితే జరుగుతుంది. ఆ లిస్ట్ అనేది మనము 15న సెలక్షన్ లిస్ట్ అయితే విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా లిస్ట్ అయితే రెడీగా ఉంది. ఇది జనరల్ డిఎస్సి వాళ్ళతోనే రావడం జరుగుతుంది. మరి దీనికన్నా ముందుగా జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఫైనల్ లిస్ట్ ఇస్తారా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేసినా కానీ లిస్ట్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతుంది. మనకు జనరల్ డిఎస్సికి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ ఇలా అయితే రాదు. మొత్తం కలిపి అన్ని రిజర్వేషన్స్ అన్ని కోటాస్ సంబంధించి ఒకే ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అది మనం 15th ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే మండే రోజున ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. మరి 19న విజయవాడలో జరిగే సభకు సంబంధించి మనకు అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే రావడం జరుగుతుంది. సెప్టెంబర్ 16th ఆర్ 17th లో మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ అప్డేట్ వచ్చాక 18th కంతా అందరూ కూడా సిద్ధంగా అయితే ఉండాలి, ఎవరి జిల్లాలలో వాళ్ళు. 18th ఆఫ్టర్నూన్ కంతా జిల్లా హెడ్ క్వార్టర్స్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి విజయవాడలో జరిగే సభకు డిఓ గారు ఇంకా సెలక్షన్ కమిటీ వాళ్ళైతే అక్కడి నుంచి మనకు ఏర్పాటు చేసినటువంటి బస్సులలో అయితే మనల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా సెలెక్టెడ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళాలి. వారికి తోడుగా ఒకరిని తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వెళ్ళలేని వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా ఎవరైనా ఉంటే మీకు సంబంధించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ అనేటి విత్ ప్రూఫ్తో డిఓని సంప్రదించి వాళ్ళ యొక్క అనుమతితో డ్రాప్ అయితే అవ్వవచ్చు. అలాగే ఓన్గా కూడా వెళ్ళవచ్చు విత్ డిఓ పర్మిషన్ అయితే తీసుకొని. 18th నుంచి అన్ని జిల్లాలలో కూడా బస్ ఫెసిలిటీస్ అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కాల్ కానీ మెసేజ్ ద్వారా అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రైయర్గా 2-3 days బిఫోరే ఇంటిమేట్ అయితే చేస్తారు ఈ సభకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి మొత్తం కూడా. అలాగే ట్రైనింగ్ సంబంధించి ఈ నెల 16 నుంచి 18 వరకు విజయవాడలో అయితే ట్రైనింగ్ అయితే డిఆర్పిస్ కి జరగబోతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వన్స్ ఈ యొక్క రిసోర్స్ పర్సన్స్ కి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయ్యాక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండర్ మెగా డిఎస్సి వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది సెప్టెంబర్ 22 ఆర్ 25th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 30 వరకు అయితే ఉండవచ్చు.
ఈ ట్రైనింగ్ అనేది అందరికీ ఒకేసారి లేదా విడతల వారీగా జరిగే అవకాశం అయితే ఉంది. ప్రతి జిల్లా నుంచి కూడా రీసోర్స్ పర్సన్స్ అయితే సెలెక్ట్ చేస్తారు ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి. వన్స్ వాళ్ళకి కంప్లీట్ అయ్యాకనే ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఇంకా ఏమైనా అప్డేట్స్ కనుక వస్తే నేను తెలియజేస్తాను. ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ.